హాయ్ అండి. ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేసి నెల్లూరు కారం దోశ తయారు చేస్తున్నాను. ముందుగా అగోండి నెయ్యి అదే నేను రోజు మిగడ కలెక్ట్ చేసుకుంటున్నాను. మా పిల్లలకు తెచ్చిన పాలు అది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి ఒక్కరోజు మిక్సీ పట్టి అది బటర్ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని అది స్టవ్ మీద పెట్టుకున్నాను. 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. అది వెన్న వాష్ చేసి అప్పుడు మనం అది మొత్తం వాటర్ వడకట్టాక స్టవ్ మీద వెలిగించుకొని నెయ్యి కాగాక ఆ నెయ్యితో నేను నెల్లూరు కారం దోశ చేశాను. చాలా బాగుంటుందండి. నెయ్యి అయితే మంచి స్మెల్ గుమగుమలాడుతుందండి. నెయ్యి ఇంట్లో చేసుకుంది కదా, ఎంతైనా చాలా మంచిగా అనిపించింది టేస్ట్. నెల్లూరు కారం దోశకి ముందుగా కారం ఎర్రకారం తయారు చేసుకోవాలి. మనం కొన్ని నెయ్యి కాగింది అందులో వేసుకుంటున్నాం. నల్లగా ఉందని అనుకోకండి, అది వెంటనే వేసాను కాబట్టి కొంచెం అలా కనిపిస్తుంది. కాసేపు అయితే బాగానే వైట్గా వచ్చిందండి నెయ్యి. అగొండి చూపిస్తున్నాను, వైట్గా ఉంది నెయ్యి అయితే చాలా బాగుంది. నెల్లూరు కారం దోశకి ముందుగా 2 ఆనియన్స్ తీసుకోవాలి, ఒక 5-6 ఎండుమిర్చి, టమాటా, 2 ఆనియన్స్కి 1 టమాటా, అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయ్యాక రెడీ అయ్యింది చూడండి. ఒకసారి నేను చూపిస్తాను నెల్లూరు కారం దోశ. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని అగోండి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అగోండి నెల్లూరు కారం దోశ కారం రెడీ అయింది. దోశ వేసుకొని దానిపైన ఈ ఎర్ర చట్నీ వేసుకోవాలి. వేసుకొని గీ వేసుకొని చాలా టేస్ట్ బాగుంటుంది. కాగాక అది కొంచెం వేడయ్యాక అది వైట్గా ఉన్నదంతా కొంచెం ఇది అవ్వాలి. వేయాక ఎర్రకారం వేయండి దానిపైన. చూడండి అప్లై చేస్తున్న ఎర్రకారం. మాకైతే హైదరాబాద్లో వర్షం పడుతుంది. ఈ వర్షంకి వేడి ఎర్రకారం దోశ చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఇలా చల్లగా క్లైమేట్ ఉండేటప్పుడు నాకైతే తినాలనిపిస్తే ఎర్రకారం దోశ చేసుకుంటున్నాను ఎక్కువ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. అప్లై చేస్తున్నాను, దానిపైన నెయ్యి వేయండి కాస్త. ఆ ఎర్రకారం కోసమే నేను ఇప్పుడు నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను. నెయ్యి వేసుకొని కాస్త దోశ కాలాక తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి కారం దోశ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను పెసరట్టు మీద చేశానండి. మినపట్టు అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా వచ్చిందని. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం చేయండి ఎలా వచ్చిందో. ట్రై చేయండి కంపల్సరీగా. బాయ్ అండి.